నమస్తే అండి. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. రాయవరం గ్రామం నుంచి వచ్చాము. రేషన్ దుకాణాల మీద జరిగే అక్రమాలని నియంత్రించవలసిందిగా ఎంఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాము. రేషన్ దుకాణాల్లో అక్రమాలు అనేది 1 నెల 2 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలుగా అలా జరుగుతూనే ఉన్నవి. 6 నెలల క్రితం డీలర్లు చేసుకునేవాళ్ళు. డీలర్లు సస్పెండ్ గురయ్యారు. ఏదో ఇన్ఛార్జీలు చేసుకుంటున్నారని మేము అనుకున్నాము. సస్పెండ్ కూడా గురి కాలేదట. ఏదో సెలవుల మీద వెళ్ళిపోయారట. కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. వాళ్ళు చేసిన అక్రమాలకి సస్పెండ్ చేశారని మేము అనుకున్నాం. ఇప్పుడు మాకు ఆ విషయం తెలియదండి. ఎంఆర్ఓ చెప్పిందట సెలవుల మీద వెళ్ళిపోయారట, ఇన్ఛార్జీలు చేస్తున్నారట. వాస్తవంగా గ్రామాల్లో డీలర్లు చేస్తే 1 నెల 2 నెలలు మొత్తం ఎత్తేసడం, ఏదో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ఛార్జీలు వచ్చారు. ఇన్ఛార్జీలు వచ్చిన కంచి ప్రతి నెల కూడా అక్రమాలు జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇన్ఛార్జీలు నామాత్రంగా వచ్చారు, వస్తారు, ఒక తంబేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత సహాయానికి గొప్ప చెబుతారు వీఆర్ఏకి. వీఆర్ఏ అతను చేసుకుంటాడంటే అతను చేసుకునేది లేదు. గ్రామంలో ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఒక 3 4 కోటాల్లోకి జొరబడి అక్రమ వ్యాపారానికి తెరదీస్తున్నారు. వాస్తవంగా పౌరుల చేతిలో ఉన్నప్పుడు 1 నెల 2 నెలలు అక్రమాలు జరిగాయి. కానీ ఈరోజు ఇన్ఛార్జీల చేతిలోకి వచ్చినాక, అధికారుల చేతిలోకి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలలే కాదు, ప్రతి నెల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయండి. ఈ అక్రమాలని నియంత్రించవలసిందిగా పౌరుల చేతిలో ఉండాల్సిన రేషన్ డీలర్ని పౌరుల చేతిగా ఒప్పచెప్పవలసిందిగా, ఇన్ఛార్జీల వల్ల ప్రయోజనం లేదని కూడా మేము ఎంఆర్ఓ గారు లేకపోతే ఐసిడిఎస్ అధికారి గారికి ఫిర్యాదు చేసి స్పందనకి వచ్చి ఒక అర్జీని ఐసిడిఎస్ అధికారికి ఒప్పచెప్పామండి. ఎంఆర్ఓ గారు ఈరోజు లేరండి. సెలవులో ఉన్నారంటే సెలవులో కూడా లేరండి. ఏదో రెస్ట్లో ఉంటారు, లేదా ఏదో పని మీద ఉంటారు. మాకైతే పూర్తి సమాచారం లేదు. ఈరోజు స్పందన జరుగుతుందని మేము వచ్చాము. స్పందన అయితే జరగట్లేదు. దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఐసిడిఎస్ అధికారి తీసుకున్నారు. ఐసిడిఎస్ అధికారి గ్రామంలోకి వచ్చి తనిఖీ చేసి షాక్ రిపోర్ట్ రాసుకొని దాని మీద చర్యలు తీసుకోగలనని హామీ ఇచ్చారు. ఆమె కూడా ఐసిడిఎస్ అధికారిగా ఛార్జ్ తీసుకోలేదట. ఏదో ఇన్ఛార్జిగా మాత్రమే వచ్చారట. ఒక మాటలో చెప్పాలంటే ఆమె చెప్పేది ఏంటంటే, ఈ సమస్యను నేను పరిష్కరించడం కష్టతరమేను, ఏదో ఉంటే కలెక్టర్ గారికి వెళ్ళమని చక్కగా చెప్పారు. అది కూడా మంచిదే. ఈసారి వారం లేదా తదుపరి వారం కానీ కలెక్టర్ గారికి తీసుకెళ్తాం. ఎందుకు ఆమె ఇది నేను చేయలేను అని చెప్పింది నిర్మోహమాటంగా. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక డీలర్షిప్లో కాదు, ప్రతి గ్రామంలో కూడా అన్ని డీలర్షిప్లో కూడా అక్రమాలు జరుగుతూనే ఉన్నవి. ఆమె ఇది నా వల్ల అయ్యే పని కాదు, మీరు కలెక్టర్ గారికి వెళ్తేనే పని అయిద్దని చెప్పారంటే మేమే ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆమె అసమర్థ చేతకంతం ఫీల్ అవుతారేమో. వాస్తవం చెప్పింది, ఇది మా చేతుల్లో లేదు, కలెక్టర్ గారికి వెళ్ళండి, అక్కడ వెళ్తే పని అవుతుందనే చెప్పింది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వాస్తవానికైతే ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో చేతులు ఎత్తేసారో అనుకోవాలి. మాకు తప్పదేమో.